ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపా సమేతకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో, అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషిక ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. దేవుడైన యెహోవా, ఒకవేళ నీవు ఒకడు చంపబడి పొలములు పొడియుట చూచినప్పుడు వాడిని చంపిన వాడెవడో తెలియకపోతే మీ పెద్దలను న్యాయాధిపతులను వానికిని చుట్టూనున్న పొలముల దూరమును కొలిచిన తర్వాత యాజకులైన వారు కూడా ఒక పెయ్యను తీసుకుని ఒక లోయలో ఆ పెయ్య యొక్క మెడను విరిచి యాజకులు, న్యాయాధిపతులు, పెద్దలు కూడా వారి చేతులు కడిగినప్పుడు ఇశ్రాయేలుల మీద ఆ దోషం లేకుండా పోతుంది అని దేవుడు సెలవిచ్చినట్లుగా అట్టి యథార్థమైన పని చేసి యెహోవా దృష్టికి నిర్దోషి యొక్క ప్రాణం నిమిత్తమైన దోషమును నుండి పరిహరించుకునే వాళ్ళని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభుపై మనం చేర్చున్నాం. ఆమేన్.